హాయ్ అండి. ఈరోజు ఒక 5 ఎకరాలు దుక్కు ఉంటే రావటం అనేది జరిగింది అనమాట. తడి దుక్కులు అనమాట. నిన్న మొన్నటి వరకు వర్షాలు పడటం వల్ల చేలు మొత్తం సట్టుకట్టుకుపోయినాయి. అసలు దుక్కు అనేది రావట్లేదు. వేస్తుంటే చాలా చిరాకుగా ఉందన్నమాట. గీతలే పడుతున్నాయి. రైతుకి చెప్పేసి ఆల్రెడీ సరిగ్గా రావట్లేదు దుక్కు అంటే ఎలాగోలా లేపేసి అన్నారు. అందుకే వేస్తున్నాను. మాకు ఎకరానికి వచ్చేటప్పటికి 800 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం అనమాట. ఇది దుక్కి ఇక్కడ. మీకు మీ ప్రాంతంలో దుక్కికి ఎంత ఛార్జ్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు నేనేసి దుక్కి చూపిస్తా చూడండి. చాలా చండాలంగా ఉంది. నాకే ఏటాకి ఇసుకుపడుతుంది అనమాట. సరిగ్గా రావట్లేదు. అయినా తప్పని పరిస్థితి. రైతేసేమన్నాడు మనకేముంది, మనకైతే ఇబ్బంది లేదు. వేసేస్తున్నాం. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. వేసిన దుక్కి అసలు లెగట్లేదు అనమాట. గీతలే పడుతున్నాయి. కల్టివేటర్ సరిగ్గా ఆంట్ల కింద నేలలో తేమ ఉండటం వల్ల సరిగ్గా దుక్కి రావట్లేదు అనమాట. చూడండి, చూపిస్తాను. ఇదిగో చూడండి, అసలు ఏం లేదు, గీతలే పడుతున్నాయి అనమాట. అయినా తప్పని పరిస్థితులు వేస్తున్నాం అనమాట. చిరాకు వచ్చేస్తుంది నాకైతే. ఇక్కడ 5 ఎకరాల పొలం సరిగ్గా దుక్కి అనేది సరిగ్గా రావట్లా. గీతలుగా పడుతుంది అనమాట. మామూలుగా ఎంట్రీ దుక్కి అయితే అసలు బండి స్పీడ్గా పరిగెడుతుంది. బండికి లోడ్ అనేది పట్టే అవకాశం అనేది లేదు. ఇది చూసుకున్నట్లయితే అసలు నాగలా అంటలేదు. చాలా చెత్త ఉంది. చాలా చిరాకుగా ఉందన్నమాట. మాకు ఇక్కడ ఎకరానికి వచ్చేటప్పటికి 800 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం అనమాట. మీకు ఎంత ఛార్జ్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రైతుకి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇదిగోండి మన మహేంద్ర బండి. నాగలే అసలు ఆనట్లేదు అనమాట. నాగలు అనేది పూర్తిగా ఆనట్లేదు. పైనే వెళ్తుంది. మీకు చూపిస్తా చూడండి.